ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయటం బాలయ్యకి చాలా కామన్. ఇక మాస్ పల్స్ ను పట్టుకోవడంలో ఆయనదో డిఫరెంట్ స్టైలే ఉంటుంది. మరి అలాంటి ఆ స్టైల్ కు ఇప్పుడు ఓ న్యూ ఫ్లేవర్ యాడ్ కాబోతుందట. అవును, మలయాళంలో స్టైలిష్ రా యాక్షన్ కు కేర్ ఆఫ్ అయిన ఓ క్రేజీ డైరెక్టర్ బాలయ్య ఇమేజ్ కి న్యూ డైమెన్షన్ ఇవ్వబోతున్నాడట. మరి ఏరి కోరి బాలయ్యతో చేసే సినిమా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాస్ట్ అవుతుందా? ఇంతకీ బాలయ్యే కావాలి అంటూ ఆరాట పడిపోతున్న ఆ కుర్ర డైరెక్టర్ ఎవరై ఉంటారు? స్టార్డమ్ ఒక లెవెల్, మాస్ ఇమేజ్ మరో లెవెల్. కానీ నటసింహం బాలయ్య అంటే ఆ రెండు లెవెల్స్ దాటిన పవర్. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి దాన్ని మరోసారి ప్రూవ్ చేశాడు కూడా. ఇక అఖండ 2కి మిక్స్డ్ టాక్ వచ్చినా సరే, బాలయ్య మార్కెట్ కు మాత్రం ఎలాంటి డౌట్ లేదని క్లియర్ గా చెప్పేసింది బాక్స్ ఆఫీస్. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే బాలయ్య నెక్స్ట్ మూవ్స్. ఇప్పటికే డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు బాలయ్య. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే, మొదట అనుకున్న స్టోరీని పక్కన పెట్టి ఇంకా పవర్ఫుల్, ఇంకా డేంజరస్ కథతో ముందుకు వెళ్తున్నారన్న టాక్. ఇదిలా ఉండగా టాలీవుడ్ ను కుదిపేస్తుంది మరో క్రేజీ న్యూస్. అవును, మార్కో సినిమాతో వైలెన్స్, ఇంటెన్సిటీ, ప్రెజెంటేషన్ కు కొత్త డెఫినేషన్ ఇచ్చిన హనీఫ్ బాలయ్య ఇమేజ్ ను రాస్టిక్ అన్లిమిటెడ్ పవర్ లెవెల్ కి తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నాడట. ఇక ఈ ప్రాజెక్ట్ ను టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నాడన్న న్యూస్ తెగ వైరల్ అయిపోయింది. అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఈ కాంబినేషన్ కన్ఫర్మ్ అయితే మాత్రం బాలయ్య కెరీర్ లోనే ఒక డిఫరెంట్ చాప్టర్ స్టార్ట్ అవుతుందన్నది ట్రేడ్ వర్గాల మాట. చూడాలి, ఏర్కోరి బాలయ్యతో సినిమా చేయాలని కలలు కంటున్న హనీఫ్ అడేని బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులని తిరిగి రాస్తాడో. For more videos like this, subscribe Big TV channel.